ఉదయాన్నే ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నారు. ఇప్పటికే క్రేన్ నంబర్ 4కి చేరుకున్న తర్వాత ఇక నిమజ్జనానికి సర్వం సిద్ధమైపోయింది. మరి కొన్ని క్షణాల్లో ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం జరగబోతోంది. ప్రస్తుతం అక్కడ పోలీసులు ఎంత ఎత్తుగల గణేశులు ఎక్కడి నుండి రావాలి అన్న రూట్ మ్యాప్ ముందే ఇచ్చారు. సో దాన్ని బట్టే ఒక ప్రదేశంలో ఉన్న గణనాథులు ఒక్కొక్కరిగా అక్కడికి తరలిస్తున్నారు. అయితే ఖైరతాబాద్ గణేశుడు ప్రత్యేకమని చెప్పుకోవాలి. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకు భక్తులందరూ అక్కడికి చేరుకున్నారు. మరి కొన్ని క్షణాల్లో నిమజ్జనం జరగబోతోంది. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత క్రేన్ నంబర్ 4 దగ్గర ఉన్నారు. ప్రణీత, అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినట్లున్నాయి. స్కూల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. పూజా కార్యక్రమం అయిపోయింది, పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. సో పైకి మహాగణపతిని ఎత్తినటువంటి దృశ్యాలను చూస్తున్నాము. విశ్వశాంతి మహాగణపతి 69 అడుగుల మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైనటువంటి భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చేందుకు 4 సైట్స్ కూడా ఆ ప్లేస్లో మొత్తం 19 ఫీట్ లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా శుద్ధి చేసేశారు. సో ప్రజెంట్ మహాగణపతిని క్రేన్లోకి తీసుకున్న తర్వాత 4 సైడ్స్ కూడా ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి చివరి దర్శనం కలిగించే విధంగా, స్వామివారి చివరి చూపు చూసుకునే విధంగా మొత్తం 4 సైడ్స్ తిప్పిన తర్వాత హుసేన్ సాగర్లో తన తల్లి గంగమ్మ ఒడికి గణనాథుడు చేరుకోబోతున్నాడు. సో దాదాపు పోలీసులు నిర్దేశించినటువంటి టైం ప్రకారం ఎగ్జాక్ట్లీ 1 నుండి 1:30 లోపలి భక్తుల కోలాహోళాల నడుమ ఉదయం 7 భక్తుల కోలాహోళాలు గణేష్ నామస్మరణలతో మారుమోగినటువంటి వీధులన్నీ కూడా ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ 4 వరకు చేరుకున్నాయి. సో బడా గణేష్ ఆఖరి ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు హుసేన్ సాగర్ వైపుకి దారులు తీరినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఆల్రెడీ క్రేన్ పైకి ఎక్కేశారు మహాగణపతి. సో మహాగణపతికి ఇరువైపులా కూడా, ఒకవైపు వారాహి స్వామివారు, మరోవైపు జగన్నాథ స్వామివారితో కూడినటువంటి మహాగణపతి ఆకారం ఈసారి 69 అడుగుల ఎత్తులో ఆయన వెలిశాడు. ఖైరతాబాద్ బడా గణపతిని దాదాపు 11 రోజుల పాటు కొన్ని లక్షల మంది భక్తులు కేవలం హైదరాబాద్, తెలంగాణ నిమజ్జన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నిన్న ఎవరికి కూడా దర్శనానికి అనుమతించలేదు. ఒకరోజు ముందుగానే దర్శనాన్ని కూడా క్లోజ్ చేసేసి ఆ వెల్డింగ్ పనులు అంతా కూడా వేల సంఖ్యలో భక్తులు హుసేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్ వైపు ట్యాంక్ బండ్ పరిసరాల్లో భక్తులు నిజమైనటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఇప్పుడు మనం ఖైరతాబాద్ గణనాథుడి ఆఖరి క్షణాలను చూస్తున్నాము. ఈ ఏడాదికి ఖైరతాబాద్ గణనాథుడు మహాగణపతి భక్తులకు దర్శనమిచ్చే చివరి అంకం ఇదే. 11 రోజుల పాటు కూడా భక్తులు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యారు. ఉదయం ఖైరతాబాద్ గణేశుడి ప్రత్యేక పూజల తర్వాత గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్రలో అప్పటికే ఘనంగా పూజలు అందుకున్న పాటు కూడా సుమారు 180 మంది కళాకారులు కలిసి తయారు చేస్తే ఇంత అద్భుతమైనటువంటి విగ్రహం ఆవిష్కరణ ఇబ్బంది కలుగుతుండొచ్చు. ఎందుకంటే ఈసారి మహాగణపతి నిమజ్జనమైనటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి ఆపోజిట్లో మాత్రం ఏ ఒక్క భక్తులని పోలీసులు అనుమతించకుండా ఒక మహాహారతి కార్యక్రమం ఉంటుంది. గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో పాటు 11 రోజుల పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూసినటువంటి పోలీసు అధికారులతోనూ మహాగణపతి మహాహారతి ఇప్పిస్తారు వారితో కూడా. సో హారతి కార్యక్రమం
అంతా కంక్లూడ్ అయిపోయిన తర్వాత స్వామివారికి కొబ్బరికాయల సమర్పణ ఉంటుంది. 11 కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించిన తర్వాత మహాఘట్టం ఆవిష్కరణ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుండి ఒక 10-15 నిమిషాల్లోనే స్వామివారి చివరి ఘట్టం కూడా పూర్తవుతుంది. హుస్సేన్ సాగర్ క్రేన్ నెంబర్ 4 వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో, ఇమర్షన్ పాయింట్, సో ఆ ప్రదేశంలోనే మహాగణపతి శోభాయాత్ర దీంతో పూర్తవుతుంది. సో ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనం కంప్లీట్ అయిపోగానే భాగ్యనగరంలో మిగతా గణేష్లకు సంబంధించినటువంటి శంషాబాద్లో ఉంటుంది ఆఫీస్. సో ఈ క్రెయిన్స్కి సంబంధించి దాదాపు 300 టన్ను బరువు మోయగల క్రెయిన్ ఇది. సో ఈ క్రెయిన్ని నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా హిందువులు కాదు, వాళ్ళందరూ ముస్లిమ్స్. సో ముస్లిమ్స్ అయినప్పటికీ తాము ఎంతో భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనంలో తమ వంతు సహకరిస్తాము, తమ పాత్ర కూడా ఇందులో ప్రతిసారి ఉంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆ సూపర్ క్రెయిన్స్ ఓనర్ కూడా టీవీతో మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాము. గణేష్ నిమజ్జనం కోసమే గణేశుడి తన తల్లి ఒడిలోకి చేరేందుకు ఆ సూపర్ క్రెయిన్స్ సహకారం కూడా ఇందులో చాలా ఉందని చెప్పొచ్చు. సో ఆ క్రెయిన్ ద్వారా గణేష్ని ఆల్రెడీ ఎక్కించారు. సో ఆల్రెడీ సగం నిమజ్జనం బడా గణేష్కి సగం. ఎందుకంటే ఇంత పవిత్రంగా భావించేటువంటి స్వామివారి నిమజ్జనం జరిగేటువంటి చోట మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఉదయం నుండి కూడా ప్రత్యేకమైనటువంటి వెహికల్, లేక్ క్లీనింగ్ వెహికల్, ప్రత్యేక జేసీబీ ద్వారా లోపల 19 అడుగుల లోపల ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా తీసేశారు. ఇక్కడ వేస్టేజ్ అంటే మరొక అర్థం లేదు. నిన్న మొన్న కూడా చాలా నిమజ్జనాలు జరిగాయి కాబట్టి ఆ నిమజ్జనాలకు సంబంధించినటువంటి ఆ పూలు కావచ్చు, స్వామివారి విగ్రహాలకు సంబంధించినటువంటి మెటీరియల్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు, రిమైనింగ్ పూలదండలు కావచ్చు, అవన్నీ ఉంటాయి. సో అవన్నిటినీ కూడా తొలగించి కేవలం బడా గణేష్ మహా నిమజ్జనం జరిగేటువంటి చోట మాత్రం అవన్నిటినీ కూడా శుద్ధి చేసి ఉంచారు. స్వామివారి నిమజ్జనం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ఆ ప్లేస్ అంతా కూడా నడుమ ఈ మహాగణపతి శోభాయాత్ర కొనసాగింది. అటువంటి వారు టీవీలలో మొత్తం ఈ నిమజ్జన ప్రక్రియ అంతా కూడా టీవీలలో క్షణం కూడా పక్కకి జరగకుండా ఖైరతాబాద్ గణనాథుడి మహాఘట్టాన్ని అనుక్షణం తిలకిస్తూనే ఉంటారు. సో 7 గంటల పాటు కూడా శోభాయాత్ర అత్యంత అంగరంగ వైభవంగా గణపతి నిమజ్జన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణేష్ అంటే ఎంతో ప్రత్యేకం. వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం, ఆ తర్వాత నిమజ్జనం అంటే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం. ఈ 2 ఘట్టాలు చూస్తే ఇక వినాయక చవితి పూర్తయిన భావన కలుగుతుంది ఎవరికైనా. నవరాత్రుల పూజలంతా ఒకెత్తైతే ఈ బడా గణేష్ శోభాయాత్ర నిమజ్జనం మరో ఎత్తు. ఏటా మహాగణపతి నిమజ్జనాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. సో ఈసారి కూడా మహాగణపతి శోభాయాత్ర అత్యంత వైభవంగా కన్నుల పండుగగా సాగింది. మహాగణపతి నిమజ్జనం గతేడాది కంటే ఈ సంవత్సరం 1 గంటన్నర ఆలస్యంగా మొదలైంది. ఖైరతాబాద్ గణపతిని ప్రతిష్ఠించిన చోటు నుంచి సెన్సేషన్ థియేటర్, రాజ్దూత్ సర్కిల్, టెలిఫోన్ భవన్, సైఫాబాద్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం నుంచి ఎన్టీఆర్ మార్గ్ కి చేరుకుంది. ఇక ఎన్టీఆర్ మార్గ్ ట్రైన్ నెంబర్ 4 దగ్గర గంగమ్మ ఒడిలోకి చేరుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సరిగ్గా ఉదయం 7:30 మహాగణపతి శోభాయాత్ర మొదలైంది. అక్కడి నుంచి 100 మీటర్లు కదలడానికి 6 గంటలకు పైగా సమయం పట్టింది. భారీ విగ్రహం, అలాగే ఎలాంటి విఘ్నాలు కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఆ ట్రైన్ దగ్గరికి తీసుకురావాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక 100 మీటర్ల దూరం రావడానికి హారతులు, పూజల మధ్య నెమ్మదిగా అలా శోభాయాత్ర ఎంతో అందంగా వైభవంగా ముగిసింది. ఇక 9 గంటలకు సెన్సేషన్ థియేటర్ కి చేరుకుంది. అక్కడి నుంచి కాస్త స్పీడప్ అయింది బడా గణేశుడి శోభాయాత్ర. రాజ్దూత్ సర్కిల్ కి వచ్చే వరకు భక్తులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య మహాగణపతి శోభాయాత్ర ముందుకు సాగింది. 10 గంటలకి టెలిఫోన్ భవన్, సైఫాబాద్ దాటుకుంటూ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి చేరుకున్నాడు బడా గణేష్. ఇక్కడ నుంచి సెక్రటేరియట్ వైపు శోభాయాత్ర మళ్ళడానికి కూడా చాలా సమయం పట్టింది. యువతంతా కూడా భారీగా చేరుకుని
గణేష్ ముందు డాన్సులు చేస్తూ చాలా సందడిగా శోభాయాత్ర జరిగింది. 11 గంటలకు సచివాలయం ముందుకు చేరుకున్నారు. సెక్రటేరియట్ పరిసరాలకి భారీ ఎత్తున భక్తులంతా చేరుకున్నారు. బడా గణేష్ ని తమ సెల్ ఫోన్లలో బంధించేందుకు అంతా కూడా ప్రయత్నించారు. సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు. చివరిగా 11:45 ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకున్నాడు ఖైరతాబాద్ మహాగణేశుడు. అక్కడ వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. గంగమ్మ పూజ అనంతరం స్వామివారిని నిమజ్జనం చేసేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పూజా కార్యక్రమాలవన్నీ ముగించుకున్న తర్వాత శోభాయాత్ర ముగిసిన తర్వాత గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరుతున్న ఆ అపురూపమైన సుందర దృశ్యాలను ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. పోలీసులు కూడా చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భారీ గణనాథుడు హైదరాబాదే కాదు మొత్తం దేశవ్యాప్తంగా పెట్టే అనేక గణనాథుల విగ్రహాల్లోనే అత్యంత ప్రాముఖ్యత కలిగింది ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ కూడా మీకు ఖైరతాబాద్ గణేష్ కావచ్చు, బాలాపూర్ గణేష్ కావచ్చు, దాదాపు అన్ని గణేష్లన్నీ కూడా మీకు దాదాపు కొన్ని వందల సీసీ కెమెరాలతోని వీళ్ళంతా కూడా ఇక్కడ ఆపరేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ICC డైరెక్టర్ కమలాసన్ రెడ్డి దగ్గరుండి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆయన సార్ ఏ రకంగా ఉంది ఈ ICC బిల్డింగ్ ద్వారా మీరు